ఆయిల్. దీని గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. అందరూ వంటల్లో ఎంతో ఇష్టంగా యూజ్ చేసేది ఈ ఆయిల్. అయితే ఈ ఆయిల్ దేని నుంచి తయారవుతుందంటే పొద్దుతిరుగుడు గింజల నుంచి. పొద్దుతిరుగుడు పువ్వు యొక్క శాస్త్రీయ నామం హెలియస్ అనూస్. పొద్దుతిరుగుడు అనేది ఒక పెద్ద డైసీ లాంటి ముఖం కలిగిన వార్షిక మొక్క. పొద్దుతిరుగుడు శాస్త్రీయ నామంలో హెలియస్ అంటే సూర్యుడు అని మరియు యాంథోస్ అంటే పువ్వు అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. పొద్దుతిరుగుడు పువ్వులు పసుపు, ఎరుపు, నారింజ, మెరూన్ మరియు గోధుమ ఇంకా అనేక రంగుల్లో ఉంటాయి. పొద్దుతిరుగుడు పువ్వుని సూర్యకాంతం పువ్వు అని కూడా అంటారు. ఈ పువ్వు బంతి జాతి మొక్కకు చెందినది. పొద్దుతిరుగుడు పువ్వులో హెలియా ట్రాపిక్ ఉంటే అవి తమ పువ్వులను ఆకాశం మీదుగా తూర్పు నుంచి పడమరకు సూర్యుని కదలికలను అనుసరిస్తాయి. ఆపై రాత్రిపూట తూర్పుకు తిరిగి ఉదయం సూర్యుడి కోసం వేచి చూస్తాయి. అయితే ఈ పొద్దుతిరుగుడు సాగు చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ పొద్దుతిరుగుడు గింజలతో ఆయిల్ ని తయారు చేస్తారు, ఇది మనకు తెలిసిందే. సో ఈ పొద్దుతిరుగుడు సాగు వల్ల అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో మీరు కూడా ఈ పొద్దుతిరుగుడు సాగుని చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ పొద్దుతిరుగుడు సాగును ఎలా చేయాలి? పొద్దుతిరుగుడులోని రకాలు ఏంటి? ఈ సాగుకి అనుకూలమైన వాతావరణం మరియు నేలలు, పొద్దుతిరుగుడు యొక్క విత్తన రేట్లు, తెగుళ్లు మరియు నివారణ, దిగుబడి మరియు నిల్వ, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. వేరుశనగ మరియు ఆముదపు గింజల్లాగానే పొద్దుతిరుగుడు కూడా ఒక నూనె గింజ. పొద్దుతిరుగుడు పువ్వులో పుష్కలంగా ప్రోటీన్లే కాకుండా నూనె మరియు కాల్షియం లభిస్తాయి. కొలిమిలోను బాయిలర్లలోను పొద్దుతిరుగుడు విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని ఇంధనంగా కూడా వాడతారు. ఈ విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పి పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల పశువులకు బలమైన ఆహారంగా ఉపయోగిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పొద్దుతిరుగుడు పంట 4300 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ పొద్దుతిరుగుడు పువ్వు దేశంలోనే బాగా ఇష్టపడే పువ్వుల్లో ఒకటి. అయితే ఈ విత్తన రకాన్ని బట్టి విత్తనం విత్తడం నుంచి పుష్పించే వరకు 11 నుంచి 18 వారాలు పడుతుంది. దాని దృష్టిలో పెట్టుకుని ప్రతి 2 వారాలకు పొద్దుతిరుగుడు విత్తనాన్ని నాటడం మంచి ఆలోచన. కాబట్టి వేసవి అంతటా నిరంతరం పొద్దుతిరుగుడు పువ్వుల సరఫరా ఉంటుంది. ఈ మొక్కలు 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి అందమైన పువ్వులను కలిగి ఉంటాయి. ఇంకా అద్భుతమైన కట్ ఫ్లవర్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ పువ్వులను స్టేజ్ డెకరేషన్లకు చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లలో పొద్దుతిరుగుడు పువ్వులను విస్తృతంగా సాగు చేస్తారు. సో ఇప్పుడు పొద్దుతిరుగుడులోని రకాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మముత్. ఈ రకం 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు సమృద్ధిగా విత్తనాలతో 12 అంగుళాల వెడల్పుతో భారీ పుష్పాలను కలిగి ఉంటుంది. మంచి దిగుబడి కోసం విత్తనాలను 1 అంగుళం లోతు 2 అడుగుల దూరంలో విత్తుకోవాలి. ఇక రెండవది శరదృతువు అందం. ఇది పూల తోటలకు మంచి ఎంపిక. బోల్డ్ పువ్వులు మరియు ప్రకాశవంతమైన పసుపు మరియు ఊదా రంగు కలయికలలో 8 అంగుళాల వెడల్పు పుష్పాలను కలిగి ఉంటుంది. 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సో ఎక్కువ కొమ్మలను కలిగి ఉన్న శరదృతువు అందం అద్భుతమైన కత్తిరించిన పువ్వును తయారు చేస్తుంది. విత్తనాలను 2 అంగుళాల లోతులో మరియు 18 అంగుళాల దూరంలో నాటుకోవాలి. ఇంకా మౌలిన్ రోజ్, టెడ్డీ బేర్ వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగుకి అనుకూలమైన వాతావరణం గురించి తెలుసుకుందాం. పొద్దుతిరుగుడు పువ్వులు పూర్తి సూర్యరశ్మి ఉన్న ప్రదేశాల్లో ఉత్తమంగా పెరుగుతాయి. ఇవి ఎదగడం చాలా సులభం. పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకులు మరియు కాండాలు కొన్ని ఇతర మొక్కల పెరుగుదలను నిరోధించే పదార్థాలను విడుదల చేస్తాయి. ఏప్రిల్ నుంచి మే వరకు పొద్దుతిరుగుడు విత్తనాలను నాటుకోవచ్చు. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగుకి అనుకూలమైన నేలల గురించి తెలుసుకుందాం. పొద్దుతిరుగుడు మొక్కలకు రోజుకు 6 నుండి 8 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. పగటిపూట పూర్తి సూర్యరశ్మి, వేడి వాతావరణాలకు పొద్దుతిరుగుడు పువ్వులు వెచ్చగా వృద్ధి చెందుతాయి. సో ఈ పొద్దుతిరుగుడు పువ్వులను పెంచడానికి పొడి సీజన్లు బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే భూమి pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఇసుక, లోమి నేలలు మరియు నల్ల నేలల్లో పొద్దుతిరుగుడు పువ్వులు బాగా పెరుగుతాయి. నేలలు బాగా ఎండిపోయి సారవంతమైనవిగా ఉండాలి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగుకి అవసరమైన నీటి సరఫరా గురించి తెలుసుకుందాం. విత్తనం వేసే ముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి. ఖరీఫ్ లో వేస్తే నీటి పారుదల అంతగా ఉండకపోవచ్చు, కానీ రబీ మరియు వేసవి పంటగా వేసినప్పుడు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. పుష్పించే దశ నుంచి గింజ బలపడే వరకు నేలలో తేమ తగ్గకుండా నీటిని పారించాలి. పొద్దుతిరుగుడు మొలకెత్తడానికి చాలా నీరు అవసరమైనప్పటికీ పెరుగుతున్న సీజన్ లో వారానికి అంగుళం నీరు మాత్రమే అవసరం. పై 6 అంగుళాల మట్టి తేమగా ఉండేంత వరకు వారానికి ఒకసారి
తేలికపాటి నీరు పోయడానికి వాటర్ నాజిల్ ను ఉపయోగించాలి. ఈ విత్తనాలు మొలకెత్తే వరకు తరచుగా తేలికపాటి నీటిని ఉపయోగించి మట్టిని స్థిరంగా తేమగా ఉంచాలి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే వారానికి 2 సార్లు నీటి తడి అవసరం అవుతుంది. అయితే 2 నుంచి 2.5 కిలోల విత్తనాలు 1 ఎకరం నేలకి సరిపోతాయి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. నెక్రోసిన్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి 3 గ్రాముల థయోమిథాక్సిన్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 2 గ్రాముల ఇప్రాడియాన్ మరియు కార్బండిజం మందును కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరాన్ని కలుపుకొని విత్తుకోవటం వల్ల నేల నుంచి వచ్చే తెగుళ్లను మరియు విత్తనాన్ని నాశనం చేసే కీటకాలను చాలా వరకు నివారించవచ్చు. విత్తనాల మధ్య సాలుల మధ్య 60 సెంటీమీటర్ల దూరం, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో నేల తయారీ గురించి తెలుసుకుందాం. బాగా నీరు పారుతున్న నేలను ఎంచుకోవాలి. ఇవి పొడవైన వేర్లను కలిగి ఉంటాయి. 2 అంగుళాల లోతు మరియు సుమారు 3 అంగుళాల అడ్డం ఉండే బెడ్లను తయారు చేసుకోవాలి. పొద్దుతిరుగుడు కొంతవరకు క్షార మట్టిని సహిస్తుంది. ఈ పువ్వులు బాగా ఫీడర్లు కాబట్టి మట్టిలో సేంద్రియ పదార్థం లేకుండా కంపోస్ట్ ఎరువుతో పోషకాలు సమృద్ధిగా ఉండాలి. నేలను సిద్ధం చేసుకునే విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ పొద్దుతిరుగుడు పంట అన్ని కాలాలకు అనువైన పంట. ఖరీఫ్ సీజన్ లో ఈ పంటను వేస్తున్నప్పుడు నేలని 2 నుండి 3 సార్లు దున్నుకొని ఎకరానికి 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్ని వేసవి దుక్కిని ఎండబెట్టుకోవాలి. ఖరీఫ్ లో వరి పంట తర్వాత రబీ పంటగా మడులలో నీటితో తడిపి విత్తనాలను నాటడం జరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ముందుగా నేలను సమాంతరంగా చేసుకొని డ్రిప్ 2 వైపులా విత్తనాలను నాటుకోవటం మరొక పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులోని తెగుళ్ల గురించి తెలుసుకుందాం. రసం పీల్చే పురుగులు. వీటిలో పచ్చ దీపపు పురుగులు, తెల్ల దోమలు, తామర పురుగులు అనే రకాలు ఉన్నాయి. పసుపు పచ్చగా దీపపు పురుగులు ఆశించిన ఆకుల చివర్లు మారి క్రమేపీ ఆకు ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెలాగా కనిపిస్తాయి. దీపపు పురుగుల నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాజ్ లేదా 2.0 మిల్లీలీటర్ల డైమిథోయేట్ ను లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగం నుండి తెల్లదోమ రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. సో ఈ తెల్లదోమ నివారణకు 2.5 మిల్లీలీటర్ల టైజోఫాస్ లేదా 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాజ్ ను కలిపి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవది ఆకులు తినే పురుగులు. దీనిలో బీహారీ గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుపచ్చని పురుగు అనేక రకాలు ఉన్నాయి. తొలి దశలో ఆకులపై పత్రహరితాన్ని పొగాకు లద్దె పురుగు గుంపులుగా చేరి గీకి ఆకులు జల్లెడగా మారుస్తాయి. పొగాకు లద్దె పురుగు నివారణకు విషపు ఎరువును 10 కిలోల తవుడు, కిలో బెల్లం మరియు 1 లీటర్ మోనోక్రోటోఫాజ్ లేదా 1 కిలో కార్బండిజం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుండలుగా తయారు చేసుకుని మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. లేదా 0.25 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గోధుమ మరియు ఎరుపు రంగులలో బీహార్ గొంగళి పురుగు శరీరం ఉండి శరీరంపై నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. రెక్కలు గులాబీ రంగులో ఉండి నల్లటి మచ్చలు ఉంటాయి. తొలి దశ గొంగళి పురుగులను తొలగించేందుకు వేపగింజల ద్రావణాన్ని ఉపయోగించాలి. పెద్ద లార్వాలు ఉన్న ఎడల 2.0 మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ లేదా క్లోరోఫైరిఫాస్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకు మచ్చ తెగులు. ఈ తెగులు వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. పంట వేసిన 50 నుంచి 60 రోజుల వరకు వాతావరణం అనుకూలించినట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు వ్యాపిస్తుంది. దీనివల్ల గింజల నాణ్యత తగ్గి మొలక శాతం తగ్గిపోతుంది. ఆకులపైనే కాక ఆకు కాడలు, కాండం, పువ్వు వెనకటి నుంచి పచ్చని భాగాలు మరియు పూరేకులపై తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఇక బూడిద తెగులు. ఈ బూడిద వంటి మచ్చలు ఆకులపైన మరియు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. ఆకులు తెగులు తీవ్రత ఎక్కువైతే పచ్చబడి రాలిపోతాయి. లీటర్ నీటికి 3 గ్రాముల గంధకం పొడి గాని లేక 1 మిల్లీలీటర్ డైనో క్యాప్నిక్ పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో అంతర కృషి గురించి తెలుసుకుందాం. పొద్దుతిరుగుడు సాగు సవాళ్లలో ఒకటైనది కలుపు నియంత్రణ. ఈ కలుపు తేమ మరియు పోషణ కోసం పొద్దుతిరుగుడు పువ్వులతో పోటీ పడతాయి. పంట సాగు మొదటి 45 రోజుల వరకు నేలలో ఎటువంటి కలుపు లేకుండా చూడాలి. విత్తనం నాటిన 2 నుండి 3 వారాల తర్వాత మొదటిసారి కలుపును తీయాలి. మొదటి కలుపు తర్వాత 3 వారాలకు రెండవసారి కలుపును తీయాలి. విత్తనం వేసిన 2 రోజుల్లోపు 5 మిల్లీలీటర్ల పెండిమిథిలిన్ 1 లీటర్ నీటిలో కలుపుకొని వ్యతిరేక దిశలో పిచికారీ చేసుకోవాలి. ఇంకా సాంప్రదాయ పద్ధతిలో మనుషుల సాయంతో
మొక్కల మధ్య మిగిలిన కలుపు మొక్కలను తొలగించాలి. కలుపు లేకుండా మొగ్గ తొడిగే వరకు వెంటనే తొలగిస్తూ ఉండాలి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఒకవేళ నేలని కంపోస్ట్ లేదా ఎరువుతో సిద్ధం చేసినట్లయితే పెరుగుతున్న సీజన్ లో మీకు అదనపు ఎరువు అవసరం లేదు. పొద్దుతిరుగుడు మొక్కల చుట్టూ ఉన్న మట్టిలో సమతుల్యమైన నెమ్మదిగా పనిచేసే గుళిక ఎరువులను వేయవచ్చు. విత్తే ముందు 1 ఎకరానికి 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువును వేయాలి. 36 కిలోల భాస్వరం, 24 కిలోల నత్రజని, 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వర్షాధారపు పంటకు వేయాలి. విత్తే ముందు సగం నత్రజని ఎరువును, రెండవ దఫాగా మిగతా సగం ఎరువును వేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలలో 55 కిలోల జిప్సంను 1 ఎకరానికి వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో లేదా ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో కోత కోయడం గురించి తెలుసుకుందాం. పూల రేకులు ఎండిపోయి రాలిపోవడంతో విత్తనాలు భూమి వైపు తిరగడం ప్రారంభిస్తాయి. తర్వాత కాండం జత చేయబడిన విత్తనాల తలను కత్తిరించండి. విత్తనాలను కోయడానికి ముందు పొద్దుతిరుగుడు తల వెనుక భాగం గోధుమ రంగులోకి మారే వరకు వేచి ఉండండి. ఈ విత్తనాలు ఎండిపోయినప్పుడు పువ్వు తలల నుంచి సహజంగా రాలిపోతాయి. బాగా ఆరిన తర్వాత విత్తనాలను తొలగించడం చాలా సులభం. మీరు ప్రతి చేతిలో పొద్దుతిరుగుడు తలను పట్టుకోవచ్చు మరియు విత్తనాలను తొలగించడానికి వాటి ముఖాలను కలిపి రుద్దవచ్చు లేదా చేతులతో లేదా దృఢమైన బ్రష్ తో విత్తనాలను బ్రష్ చేయవచ్చు. తద్వారా వాటి తేమ 9 నుంచి 10% వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత వాటిని నిల్వ చేయండి. పొద్దుతిరుగుడు విత్తనాలను సాధ్యమైనంత తాజాగా ఉంచడానికి చాలా మంది ముడి విత్తనాలను చీకటి మరియు పొడి ప్రాంతాల్లో బట్టల సంచుల్లో నిల్వ చేస్తారు. ప్రత్యామ్నాయంగా పువ్వు తలలను త్వరగా కత్తిరించవచ్చు మరియు విత్తనాలు పొడిగా అయ్యేంత వరకు తల క్రిందులుగా వేలాడదీయవచ్చు. తలలు వేరు చేసి 2 నుండి 3 రోజుల పాటు ఎండబెడతారు. పక్షులు మరియు ఎలుకల నుంచి సురక్షితమైన ప్రదేశంలో వేలాడదీయాలి. అయితే అనేక గంటలు రాత్రంతా ఆరబెట్టడానికి ముందు పొద్దుతిరుగుడు విత్తనాలను తప్పకుండా కడగాలి. ఒకవేళ మీరు విత్తనాలను తిరిగి నాటడానికి సేవ్ చేస్తున్నట్లయితే మీరు నాటడానికి సిద్ధంగా ఉండేంత వరకు వాటిని చల్లని పొడి ప్రదేశంలో గాని గాలి చొరబడని కంటైనర్ లో గాని నిల్వ చేయండి. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో దిగుబడి గురించి తెలుసుకుందాం. సుమారు 1 ఎకరానికి వర్షాధారంగా 400 కిలోలు, నిశ్చిత వర్షపాతం కింద 400 నుంచి 600 కిలోల దిగుబడి వస్తుంది. ఇప్పుడు పొద్దుతిరుగుడు సాగులో నిల్వ గురించి తెలుసుకుందాం. ఇండోర్ బొకేల కొరకు పూల మొగ్గ తెరవడానికి ముందు ప్రధాన కాండాన్ని కత్తిరించండి. ఉదయాన్నే కాండాలను కత్తిరించండి. పగటి పూట పువ్వులు కోయడం వలన పువ్వులు ఎండిపోవడానికి దారితీయవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వులను మృదువుగా హ్యాండిల్ చేయాలి. పువ్వుల గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో కనీసం 1 వారం పాటు ఉండాలి. పొడవైన కంటైనర్ లో పొద్దుతిరుగుడు పువ్వులను అమర్చండి. ఈ పువ్వు పెద్దగా ఉంటే దీనికి మంచి ధరలు వస్తాయి మరియు వాటిని తాజాగా ఉంచడానికి ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. సో చూసారు కదా, మీరు కూడా ఈ పొద్దుతిరుగుడు సాగును చేసి అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో వాళ్ళే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. కాబట్టి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.